ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజనాల రామ్మోహన్ రావు జాతీయ జెండా పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితంగా ఆదివారం మనమందరం స్వేచ్ఛ స్వతంత్రాలు అనుభవిస్తున్నామన్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం కాకుండా ఏదైతే స్వాతంత్ర్యం కోసం అయితే ఆ రోజున మన నాయకులందరూ పోరాటం చేసి సంపాదించిన భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉందనేది మాత్రం స్పష్టం. ఎందుకంటే ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ నాయకులందరూ జైలుకు వెళ్ళారు. ఆ జైలుకు వెళ్ళిన తాలూకా ఇక్కడ అందరూ ఉన్నారనే విషయాన్ని కూడా మీ ముందు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ, త్యాగమై ఏదైనా ఉంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుంది. అబద్ధపు హామీలు ఇచ్చి మరి ఏదైతే మనం అనుకున్నామో ఢిల్లీలో ఆ రోజున రైతులు 14 నెలల పైన దీక్ష చేస్తే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో ఉండి అబద్ధపు హామీలు ఇచ్చి ఆ దీక్ష విరమణ చేసి సంవత్సరం అయినప్పటికీ ఈ రోజు అమలు జరపని ప్రధాని పరిపాలనలో మనం ఉన్నామంటే ఒక రకంగా భారతీయులుగా మనం సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఏదైతే మనం కాంగ్రెస్ పార్టీ ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయం కోసం మనందరం ఎంతో కొంత మనందరం కూడా కష్టపడి మన స్థాయిలో మనం చేయాలి. ఆ చేసి కాంగ్రెస్ పార్టీని తిరిగి మళ్ళీ మనం అధికారంలో తెచ్చి ఈ దేశాన్ని భారతదేశాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ సందర్భం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ లోనకెళ్ళకి మళ్ళీ మన వాళ్ళందరూ మాట్లాడుకోవచ్చు. జై హింద్. కృష్ణరామనాయుడు గారు వాళ్ళు మన వాళ్ళకి చూపించుకుందాం. ఓకే.